డే 4 ఆఫ్ మై వెయిట్ లాస్ ఛాలెంజ్. సో నేను ఒక ఏషియన్ క్యాబేజ్ రెసిపీ ఏదో చూసాను. బేసిక్లీ నేను క్యాబేజ్ అస్సలు తినను, ఎందుకంటే నాకు అస్సలు నచ్చదు. కాకపోతే సరే ఈ ఫామ్లో అయినా తిందాము, కొంచెం ఫిల్లర్లా ఉంటుంది కదా స్టమక్లో, చాలా లో క్యాలరీ ఫుడ్ కాబట్టి ఓకే రెసిపీ చూస్తే చాలా బాగుంది, ట్రై చేద్దాం అనుకొని కొంచెం వెల్లుల్లి ఇంకా ఎండుమిర్చి కొంచెం రోట్లో ఇలా దంచి దాన్ని మళ్ళీ ఆయిల్లో కొంచెం వేయించి అందులో క్యాబేజ్ వేసి మూత పెట్టాను. ఇది వేగాకైతే క్రేజీ స్మెల్ వచ్చింది, మంచి లైక్ బండి మీద నూడిల్స్ స్మెల్ వచ్చింది అనమాట. వాళ్ళు సాసెస్ అన్నీ యాడ్ చేశారు కానీ నేనేం యాడ్ చేయలేదు, ఎందుకో ఇంకా సాగి అయిపోతుందేమో, కొంచెం డ్రైగానే ఉంటే బెటర్ అని చెప్పి ఇంక ఇలానే ఉంచాను. జస్ట్ సాల్ట్ ఒకటే యాడ్ చేశాను. నేను ఇది బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకుంటున్నా బేసిక్లీ, అంటే హాఫ్ తింటాను విత్ సోయా చంక్స్, మిగతా హాఫ్ నేను మళ్ళీ రేపు తింటా అనమాట ఏదో ఒక టైంలో. నాకు బ్రేక్ఫాస్ట్కి అయితే సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఆర్ మహా అయితే ఓట్స్ అండ్ బనానా విత్ ప్రోటీన్ పౌడర్ ఇలాగే అలవాటు. కాకపోతే ఈ మధ్య నేను ఇట్లా ప్రోటీన్ రిచ్ సేవరీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే చాలా బాగుంటుంది, డే అంతా క్రేవింగ్స్ తక్కువ ఉంటున్నాయి. ఆఫ్టర్నూన్ లంచ్కి కర్డ్, రైస్, పన్నీర్ కర్రీ, వెజిటబుల్ కర్రీ, ఇంకా కొంచెం నార్మల్ కౌపీ బీన్స్ ఇట్లా వేయించుకొని తింటున్నాను అనమాట. ప్రతి మీల్లో ప్రోటీన్ తీసుకోవడం వల్ల అసలు నైట్స్ ఆకలి అవ్వట్లేదు, క్రేవింగ్స్ రావట్లేదు. సో ఇట్లా ఎర్లీ డిన్నర్ 6:30కే ఈ ఓట్స్, బనానా, కోకోా పౌడర్ ఇంకా ప్రోటీన్ పౌడర్ ఇట్లా బౌల్లా చేసుకొని తినేసాను. ఇవాళ ఎందుకో వర్కౌట్కి వెళ్ళబుద్ధి అవ్వలేదు అండ్ 4000 స్టెప్స్.